Hello everyone, I am Dr. Sindhu. Today I am here to discuss regarding hypothyroidism in pregnancy. Hypothyroidism, దాని ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అండ్ ప్రెగ్నెన్సీలో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే థైరాయిడ్ అనే గ్రంథి మనకి ఇక్కడ గొంతు ముందు బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్స్ మన బాడీలో లో అయిపోయినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ హైపోథైరాయిడిజం. దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అంటే సిమ్టమ్స్కి వస్తే మెయిన్గా మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడము, చాలా లావ్ అయిపోవడము, నిద్ర సరిగా పట్టకపోవడము లేదా ఎక్కువ నిద్రపోతూ ఉండడము అండ్ ఎక్కువ మోషన్ రాకపోవడము, కాన్స్టిపేషన్ ఇష్యూస్, హెయిర్ లాస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇట్లాంటివి ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీలో కూడా కామన్గా చూస్తాము. వెయిట్ గెయిన్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయి. సో ఎక్కువ హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అండ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఓవర్లాప్ ఉంటాయి. సో మనం ఈ పేషెంట్ని సిమ్టమ్స్తో మనం రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. పేషెంట్ టు గెట్ థైరాయిడ్ ప్రొఫైల్ డన్ యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్ కన్సీవ్స్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే వీ అడ్వైజ్ దెమ్ టు అండర్గో థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్. అందులో TSH, T3, T4 అని 3 హార్మోన్ టెస్ట్ ఉంటాయి. TSH హార్మోన్ ఎక్కువ అవుతున్నప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. TSH ఎక్కువ అయినప్పుడు అంటే దట్ ఈస్ మోర్ దెన్ 5. ప్రెగ్నెన్సీలో నార్మల్ వాల్యూస్ ఎంత ఉండాలంటే ఫస్ట్ 3 months లోపు 2.5 బిలో ఉండాలి. నెక్స్ట్ 4, 5, 6 monthsలో అప్ టు 3 ఈజ్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ 7th, 8th, 9th మంత్లో 2.5 లెవెల్ కంటే లో ఉండాలి TSH. దట్ ఈస్ నార్మల్ రేంజ్. సో 2.5 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి వీ స్టార్ట్ దెమ్ ఆన్ థైరాయిడ్ సప్లిమెంటేషన్. థైరాయిడ్ ప్రొఫైల్తో పాటు వీ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఆర్ వీళ్ళకి ముందు నుంచి థైరాయిడ్ ఉండి మధ్యలో ఆపేశారు ట్రీట్మెంట్, అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో చాలా హై లెవెల్ ఆఫ్ TSH ఉందా. ఇట్లా ఉన్న వాళ్ళకి వీ షుడ్ స్టార్ట్ దెమ్ ఇమీడియట్లీ ఆన్ ట్రీట్మెంట్. ఇంకా థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ కూడా చూస్తాము. బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ థైరాయిడ్ యాంటీబాడీస్ కూడా వీ అడ్జస్ట్ ద డోస్ ఫర్ ద పేషెంట్. ఇంకా థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి ప్రెగ్నెన్సీలో. హైపోథైరాయిడిజంని మనం ఎర్లీగా వితిన్ 3 months లోపు రికగ్నైజ్ చేసి సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. బికాస్ స్టమక్లో బేబీ డెవలప్ అవుతున్నప్పుడు ఫస్ట్ 3 monthsలో థైరాయిడ్ ప్రొడక్షన్ బేబీ నుంచి ఉండదు. సో బేబీ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ మదర్స్ థైరాయిడ్ హార్మోన్స్ ఇనీషియల్ 3 monthsలో. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా థైరాయిడ్ కరెక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. బేబీ 3 to 5 months ఏజ్ వచ్చిన తర్వాతనే ఇట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఓన్ హార్మోన్. సో థైరాయిడ్ కరెక్షన్ ఇన్ ద ఎర్లీ మంత్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో థైరాయిడ్ సప్లిమెంటేషన్ చేయకపోతే బేబీకి మెయిన్గా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దట్ విల్ లీడ్ టు మెంటలీ అబ్నార్మల్ చైల్డ్. క్రెటిన్ బేబీ అంటాము, క్రెటినిజం అంటాము. దాంట్లో బేబీ మెంటల్ స్టేటస్ కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది అండ్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వెయిట్ గెయిన్ అన్నీ తక్కువగా ఉంటాయి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళలో వీ సీ అబార్షన్స్ ఎక్కువగా అండ్ బేబీ ఒకవేళ పుట్టినా కూడా మెంటలీ అబ్నార్మల్గా పుట్టడము, దట్ ఈస్ క్రెటిన్ చైల్డ్. అండ్ ప్రీటర్మ్ లేబర్స్ అంటే నెలలు నిండక ముందే అబార్షన్స్ అయిపోవడము, ముందే కాన్పు అయిపోవడము అండ్ అనీమియా, బ్లడ్ తగ్గిపోవడము, కాన్స్టిపేషన్, దాని రిలేటెడ్ సిమ్టమ్స్ లైక్ బ్లీడింగ్ స్టూల్స్, హెమరాయిడ్స్ అండ్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడము అండ్ ఈవెన్ ఛాన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఎక్కువ బీపీ రావడం కూడా ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఇన్ పేషెంట్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు. ఫుడ్స్లో మెయిన్గా సోయాబీన్, సోయా ప్రోటీన్ ఇది అవాయిడ్ చేయమని చెప్తాము. బికాస్ దీంట్లో థైరాయిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. ఎక్కువ సోయా తీసుకున్న వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో సోయా ప్రోటీన్ని తగ్గించుకోవాలి. అండ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అండ్ బ్రకోలీ ఈ ఫ్యామిలీకి సంబంధించినవి తీసుకున్నప్పుడు మనం కుక్ చేసి తీసుకుంటే దాంట్లో థైరాయిడ్కి ఏవైతే యాంటగోనైజ్ చేస్తాయో ఆ సబ్స్టెన్సెస్ తగ్గిపోతాయి. కుక్ చేయకుండా రాగా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ తీసుకున్న వాళ్ళలో హైపోథైరాయిడిజం ఇంకా పెరుగుతుంది. సో బెటర్ టు కుక్ దెమ్ అండ్ టేక్. రా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ తీసుకోకూడదు. కుక్డ్ వెజిటేబుల్స్లో ఈ ప్రోడక్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి యూ కెన్ టేక్ దెమ్. బట్ రెగ్యులర్ బేసిస్లో కాకుండా ఎప్పుడైనా అన్నట్టు తీసుకోవచ్చు. సోయా కూడా రెగ్యులర్ బేసిస్లో తీసుకోకండి. ఎనీ టైం వీక్లీ వన్స్ కానీ జస్ట్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ కోసం కానీ అలా తీసుకోవచ్చు. అండ్ రిఫైన్డ్ ఆయిల్స్
జనరల్గా ఓల్డెన్ డేస్లో అసలు థైరాయిడ్ అనేది ఎక్కడో ఒకరికి ఉండడం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు థైరాయిడ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దానికి మెయిన్ రీజన్ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం ఎక్కువైంది. రిఫైన్డ్ ఆయిల్స్లో కూడా థైరాయిడ్ ప్రొడక్షన్ని తగ్గించేస్తాయి. ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి మన సెల్స్లో అక్యూములేట్ అయిపోయి థైరాయిడ్ ఫంక్షన్ సరిగా అవ్వకుండా చేస్తుంటాయి. సో బెటర్ నాట్ టు యూజ్ రిఫైన్డ్ ఆయిల్స్. న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేసుకుంటే బెటర్, లైక్ కోకోనట్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె సియామ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా హైపోథైరాయిడిజం కామన్గా చూస్తున్నాము. సో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. బెటర్ టు డూ లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. హైపోథైరాయిడిజం డిటెక్ట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీలో వి అడ్వైజ్ ద పేషెంట్ డైలీ టు టేక్ థైరాయిడ్ హార్మోన్. వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకొని అకార్డింగ్లీ వీ స్టార్ట్ దెమ్ ఆన్ థైరాయిడ్ సప్లిమెంటేషన్. థైరాయిడ్ ట్యాబ్లెట్ డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక 30 to 45 minutes వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది థైరాయిడ్ ట్యాబ్లెట్ యూజ్ చేసినా కూడా వాళ్ళ టెస్ట్ కంట్రోల్లో రాదు. దానికి రీజన్ థైరాయిడ్ ట్యాబ్లెట్ కరెక్ట్గా యూజ్ చేయకపోవడము. కంపల్సరీ 30 to 45 minutes ఆఫ్ ఎంటీ స్టమక్ ఉండాలి. అండ్ థైరాయిడ్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీలో జనరల్గా ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. థైరాయిడ్ ట్యాబ్లెట్కి ఐరన్ ట్యాబ్లెట్కి అట్లీస్ట్ 3 hours గ్యాప్ అయినా ఉండేలా చూసుకోండి. థైరాయిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వి అడ్వైజ్ ద పేషెంట్ ఫస్ట్ ఎవ్రీ మంత్ రిపీట్ చేయమని. వన్స్ టీఎస్హెచ్ లెవెల్ <3 or 2.5 వచ్చేసిన తర్వాత దాని మానిటరింగ్ వీ కెన్ ఇంక్రీజ్ అప్ టు 2 to 3 months ఒకసారి చేసుకోవచ్చు. ఇనీషియల్గా కంట్రోల్ వచ్చే వరకు మాత్రం ఎవ్రీ మంత్ థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేసుకోవాలి. అండ్ డెలివరీ తర్వాత వెదర్ టు కంటిన్యూ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆర్ నాట్, ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఇనీషియల్ లెవెల్స్ ఆఫ్ టీఎస్హెచ్. ఇప్పుడు పేషెంట్కి ఫస్ట్ డిటెక్ట్ చేసినప్పుడు చాలా హై టీఎస్హెచ్ వాల్యూస్ ఉన్నాయి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంది, ఆర్ యాంటీబాడీస్ హైగా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళలో థైరాయిడ్ సప్లిమెంటేషన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా జస్ట్ మైల్డ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, మినిమల్ డోసెస్ ఆఫ్ థైరాయిడ్ మీద ఉన్న వాళ్ళకి డెలివరీ తర్వాత అవసరం ఉండకపోవచ్చు. ఆఫ్టర్ 6 weeks వి రిపీట్ ద థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, టీఎఫ్టీ అంటాము. మళ్ళీ ఆ టెస్ట్ రిపీట్ చేసి అవసరం పడితేనే వి కంటిన్యూ, అవసరం లేని వాళ్ళకి వీ కెన్ స్టాప్. So early detection of thyroid deficiency in pregnancy is very important to avoid the complications in pregnancy and to continue a healthy pregnancy. Thank you.